ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ను నియమించిన విషయం తెలిసిందే. సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో సస్పెండ్ అయిన కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును సిట్ అధికారులు విజయవాడలోని సింగ్ నగర్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న సిట్ అధికారుల బృందం మంగళవారం సీఐ నాగరాజు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం పోలీస్ గెస్ట్ హౌస్కు తరలించారు. అక్రమ నిర్బంధం, హత్యాయత్నం, ఇతర అభియోగాల కింద సీఐని అధికారులు ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. కాగా విజయవాడ సింగ్ నగర్లో నాగరాజు ఇంటికి సిట్ అధికారులు, పోలీసులు వెళ్లిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సిఐకి మద్దతుగా కొందరు ఆందోళనకు దిగారు. ఆయన్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసుల్ని అడ్డుకోవడంతో హైడ్రామా నడిచింది. పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి ఇంట్లోకి వెళ్లి నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిఐ నాగరాజు సస్పెండ్ కాగా ఆయనపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా సిఐను అరెస్ట్ చేయడం కీలకంగా మారింది. అయితే కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ గత నెల నుంచి అదృశ్యమయ్యాడు. గాదె సాయికృష్ణపై ఇప్పటికే పలు కేసులు ఉండడంతో పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. దీంతో అతను ప్రకాశం జిల్లాకు వలస వెళ్ళిపోయాడు. సాయికృష్ణ కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం గాదె సాయికృష్ణను 2026 మే 9వ తేదీన మార్కాపురం వద్ద కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పోలీసులు మార్కాపురం వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు తీసుకెళ్లిన తర్వాత సాయికృష్ణ తిరిగి ఇంటికి రాలేదని, అప్పటి నుంచి అతని ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కోర్టులో హాజరుపరచలేదని ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ కనిపించకుండా పోవడం వెనుక సిఐ నాగరాజ్ పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో తాను సాయికృష్ణ కేకలు విన్నానని, పోలీసులే తన కుమారుణ్ణి చిత్రహింసలు పెట్టి చంపేశారని ఆరోపించారు. సిఐ నాగరాజుపై ఆమె ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేశారు. గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు సంబంధించి ముఖ్యమైన సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు తెలుస్తుంది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు సమాచారం. నెల రోజులకు సంబంధించిన రికార్డింగ్స్లో 2 రోజులకు సంబంధించిన ఫుటేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు కూడా సీసీ ఫుటేజ్ భద్రపరచమని ఆదేశించింది. సిట్ అధికారులు డేటా రికవరీ నిపుణుల సాయంతో డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజ్ని రికవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కృష్ణలంకలోని అతడి ఇంటికి వెళ్లిన మాజీ సీఎం జగన్ సాయికృష్ణ తల్లిని ఓదార్చారు. ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పిన జగన్ అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున దారుణం జరిగింది. చంద్రబాబు ప్రోత్సహిస్తున్న కొందరు పోలీసుల వల్లే ఇలా జరుగుతుంది. ఒక సిఐ స్టేషన్ పరిధిలోనే నెలలో 2 చావులు. మే 9 నుంచి సాయికృష్ణ తల్లి తల్లడిల్లిపోతుంది. సాయికృష్ణ ఘటనపై సిబిఐ విచారణ జరగాలి. సిఐ సస్పెన్షన్ కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే. సిఐని అరెస్ట్ చేయకుండా సాయి తల్లితో బేరాలాడతారా? పోలీసులు, జనసేన నాయకులు ఆమెను ప్రలోభ పెడుతున్నారు. ఏసీపీ, సిపి సహా అందరి పాత్ర తేలాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిశారు. విజయలక్ష్మితో దాదాపు గంటన్నర పాటు మాట్లాడిన ముఖ్యమంత్రి ఆమె బాధలు విని ఓదార్చారు. ఏ సమస్య ఉన్నా తన వద్దకు రావాలని భరోసా ఇచ్చారు. సాయికృష్ణ అదృశ్యం ఘటన తర్వాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు వారికి భరోసా నింపారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సిఐని సస్పెండ్ చేసి దర్యాప్తును వేగవంతం చేశామని వెల్లడించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని సాయికృష్ణ తల్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు న్యాయం చేశారని విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి అన్నారు. తన కుమారుడి కేసు వ్యవహారంలో అన్ని విధాల సాయం చేస్తానంటూ హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబును కలిశాక తనకు న్యాయం జరిగిందని వివరించారు. గాదె సాయికృష్ణది రాజకీయపరమైన హత్య కాదు. దీన్ని పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక ఘటనగానే చూస్తున్నాం. దీనికి రాజకీయ పార్టీలకి, కుల మతాలకి ఏ సంబంధము లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారిని నియమించి ఇప్పటికే విచారణ చేయిస్తుంది. కేసు దర్యాప్తులో ఏం తేలుతుందో వారే వెల్లడిస్తారు. ఒక తల్లి ఆవేదనను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన విధానానికి ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అని గాదె విజయలక్ష్మి సోదరుడు ముల్లపూడి నవరంగ్ అన్నారు. సామాన్యుడికి న్యాయం జరగదనుకున్నానని, కానీ చంద్రబాబు లాంటి మహోన్నత వ్యక్తి, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి నాయకులు తమకు న్యాయం చేసి చూపించి ప్రభుత్వ పరిపాలన సరిగ్గా ఉందని చాటారని చెప్పారు. వారితో పాటు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను పేర్కొన్నారు.
నా సోదరి విజయలక్ష్మితో చంద్రబాబు గంటపాటు మాట్లాడారు. ఆమె బాధలన్నీ విన్నారు. న్యాయం చేస్తానని, కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చారు. సాయి కృష్ణకు అన్యాయం చేసిన వారిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదు చేశామని, జైలుకి పంపిస్తామని చెప్పారు. చంద్రబాబు వంటి నాయకుడు ఒక తల్లి బాధ విని భరోసా ఇచ్చారంటే ఇంతకు మించి మాకేమీ అవసరం లేదు. అన్యాయం జరిగినప్పుడు ఒక్కోసారి పోరాటాలు చేయాల్సి వస్తుంది. మాకు ఎవరిపైనా కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ద్వేషాలు లేవు. మా కుటుంబం తొలి నుంచి కోరుకున్నదే జరిగింది అని నవరంగ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో సాయి కృష్ణ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిని పవన్ కళ్యాణ్ స్పందించడం లేదంటూ సోషల్ మీడియాలో అలాగే వైసీపీ వాళ్ళు కొంతమంది కామెంట్స్ చేయడంతో ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసుపై స్పందించారు. కాకినాడలో జరిగిన మన ఊరు మాట మంది కార్యక్రమం కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక తల్లి తన కొడుకు కనిపించడం లేదని కోర్టులను ఆశ్రయించడం ఆమె ప్రాథమిక హక్కు. బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, కనిపించడం లేదు. ఆమె కోర్టును ఆశ్రయించారు. ఇందులో ఎక్కడా కులం లేదు. రాజ్యాంగం, చట్టం నేరస్తుల కులం, మతం చూడదు. ఏం జరిగింది, ఎవరికి ఎవరు ఏం చేశారనేది చూస్తాయి. అంతకుమించి కులం గురించి ప్రస్తావన ఉండదు. యువతకు నేను చెప్పేది ఒకటే, మీరు కులం కోణంలో నేరస్తులను చూడొద్దు. నేతలందరికీ చెప్తున్నా, నేరస్తులకు కులం ఉండదు. తప్పు చేసిన వారికి, మానభంగాలు చేసేవారికి కులం అనేది అంటగట్టవద్దు. అలాంటి నీచులను మనం వెనకేసుకుని వస్తే అది ఆ వ్యక్తి సహజ స్వభావాన్ని తెలియజేస్తుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.